దేవుని మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకుందామండి. ఆరాధనలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉన్నా, ఆఫీసులో సమస్యలున్నా, ఇంట్లో సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఆరాధన అనగానే అటెన్షన్ పొజిషన్కి వచ్చేయాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని పక్కన పడేసి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఎవరి సన్నిధిలో మీరు నిల్చున్నారో అది జ్ఞాపకం చేసుకొని ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ప్రతి ఒక్కరూ ఆరాధన చేయాలి. ఎందుకంటే ఈరోజు బ్రతుకున్నామంటే, ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు సజీవంగా దేవుని సన్నిధికి ఈరోజు వచ్చారంటే దేవుని యొక్క ఉచితమైన కృప. హల్లెలూయా. మార్నింగ్ ఒక ఆమె ఏడుస్తున్నారు, భయపడిపోయినమ్మా, యాక్సిడెంట్ జరిగింది. చూస్తుండగా ఎంతోమంది చనిపోతున్నారు, కానీ దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. చూడండి, ఫ్లైట్లోని సజీవంగా చూసారా, ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగా నదిలో 2 ముక్కలు అయిపోయింది. ఫ్లైట్ అయిపోయి చక్కగా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్తాం, ఇంకొద్ది గంటల్లో ల్యాండ్ అవుతుంది. అది అయ్యే టైంలోని ఏమైందండి, 2 ఫ్లైట్లు ఢీకొని నీటిలో 2 ముక్కలు అయిపోయి ఎంతమంది, 63 మంది మొత్తం ఎంతమంది ఉన్నారు, అలాగా జల సమాధి అయిపోయారు. భయంకరమైన అది చలితో ఉన్న వాటర్. అది కనీసం బ్రతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. దాన్ని బట్టి చూసినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, ఎక్కడికి వెళ్తే యాక్సిడెంట్స్, మనిషి బ్రతుక్కి జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితులు, రోజుల్లో, క్షణాల్లో మనం ఉన్నాం. అలాంటప్పుడు దేవుడు మనకి ఆయుష్నిచ్చి బ్రతికించాడు. ఇంకో రోజు మీరు చూడగలిగారు, ఇంకొక ఆదివారం మీరు చూడగలిగారు. కనుక దేన్ని బట్టి చింత, మీ చింత యావత్తు నా మీద వేయి అని చెప్తున్నాడు దేవుడు. కనుక మీ చింతలో యావత్తులు అన్నీ కూడా, మీ పరిస్థితులు, మీ సమస్యలు అన్నీ ఆయన మీద వేసేసి అందరూ కూడా అటెన్షన్ పొజిషన్కి వచ్చి, అంటే ఆత్మతో సత్యంతో ఇప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఆరాధన, ఆత్మతో ఆరాధన చేయాలి, పరిశుద్ధంగా ఆరాధన చేయాలి. ఏ పాట పాడినా మేము పాడేటప్పుడు మా వెనకాతలు మీరు పాడండి, నెక్స్ట్ లీనమై పాడండి. ఆఖరిలో ఏ పాట పాడినా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పినప్పుడు ఎవ్వరు సిగ్గుపడకుండా 2 చేతులు పైకెత్తి మహారాజుని ఆరాధన చేస్తున్నామని చెప్పి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని మీరు మైమర్చిపోయి హల్లెలూయా చెప్పాలి. ఈరోజు బ్రతికినిచ్చిన దేవుని వేషధాంతో ఎందుకు ఆరాధన చేయాలి? చేస్తే ఆరాధన నిజంగా చేయాలి, యథార్థంగా ఆరాధన చేయాలి. ఈరోజు నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం నేను ఏం చేయగలను దావీదు అంటున్నాడు. అందుకే పిచ్చివాళ్లాగా ఆరాధన చేస్తున్నాను. ఆరాధన చేస్తే ఆరాధన చేయాలి, అయితే ఆరాధన ఆత్మతో ఆరాధన చేయాలి. ఈరోజు నా బ్రతికిని ఇచ్చాడు, నన్ను నిలబెట్టాడు. ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు నా స్థితి ఏంటని కృతజ్ఞత గలవారు కృతజ్ఞతతోనే ఆరాధన చేయండి. వేషధారంతో ఆరాధన చెయ్యను నేను అనుకున్న వాళ్ళు మొక్కల మీద కూర్చుని పోండి, చైర్స్లో కూర్చుని పోండి. ఆరాధనలకు వెళ్దామా? క్వైర్ కూడా వస్తారు. నీతో ఉంటే జీవితం వేదనైనా ఏంటండి, దేవునితో ఉంటే జీవితం అట వేదనైనా రంగుల పైన మాట. వేదనైనా కష్టమైనా సరే నువ్వు దేవునితో ఉంటే అది నిజమే రంగుల పైనండి. ఆయనతో ఉంటే జీవితం ఏంటండి, బాటేదైనా పువ్వుల కుసుము మాట. అది ఏ బాట అయినా సరే, అది ముళ్ళ బాట అయినా, రాళ్ళు బాట అయినా సరే, ఎడారి బాట అయినా సరే, ఏ బాట అయినా సరే నువ్వు దేవుని బాటలో నడిస్తే అది పువ్వుల బాటే. అది ఎన్ని కష్టాలైనా సరే అది పువ్వుల బాటే. ఆత్మతో సత్యంతో చక్కగా ఆరాధన చేస్తూ దేవుని మహింపడదామండి. 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ప్రభువా, వేషధారణ జీవితంతో నేను ఆరాధన చేయకూడదయ్యా. వేషధారణతో కూర్చుని నీ నామానికి అవమానంగా ఉండే కంట భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించే నిజమైన భక్తిపరుడుగా నన్ను చేయి, నిజమైన భక్తిపరురాలుగా చేయి, నిజముగా నేను ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి అట్టి కృపను నాకు అనుగ్రహించని ఒకసారి ప్రార్థన చేసుకొని సిద్ధపడదాం అందరూ కూడా. ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డగా చేద్దాం. ఇక్కడ ఎంతమంది బలి అర్పించడానికి వచ్చారు కదా, మీ బలి ఎంతమంది బలి ఆయన దగ్గరికి వెళ్తుంది, ఎంతమంది బలి ఆయన నిరాకరిస్తున్నాడు, ఎంతమంది బలి దేవుడు అంగీకరిస్తున్నాడు, అది మీ మీద డిపెండ్ అయి ఉంది. కనుక ఆరాధన చేసినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ఎవరి విషయాలు పట్టించుకోకండి, నేనేమయ్యా ఉన్నానో అది దేవుని ఉచితమైన కృప. ఆ ఒక్కటే మైండ్లో పెట్టుకొని ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం
సుమా నువ్వే నా ప్రాణనాథుడా. పాడాలి ప్రతి ఒక్కరు కూడా. నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం చెప్పాలి వెనకాతల ప్రతి ఒక్కరు కూడా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల మీద, నీతో ఉంటే జీవితం బాటేదైనా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేనయ్యా, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను ఊహించలేను, నువ్వు లేకపోతే నేను లేనేలేను. నేను విడిచిన క్షణము ఒక యుగమై గడిచిన నా జీవితం చెదరిన నా బ్రతికే నేను వెతికే నీ తోడు నీ కోసం ఇస్తాను. నువ్వే లేకపోతే జీవించలేను, నువ్వే లేకపోతే బ్రతుకలేను. నువ్వే లేకపోతే ఊహించలేను, నువ్వే లేకపోతే బ్రతుకలేను. చిన్న క్షణమే ఒక యుగమై నడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెదికి నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణనాథము, నువ్వే నా జీవాధారము, మరలా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాను కలకాలం, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలం. లోకంలో ఎన్నెన్ని వెళ్తాను అంతా శూన్యమే, చివరికి నువ్వే నిలిచావు సదాకాలం. నీతో నేను జీవిస్తాను కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలో లోకంలోని ఎన్నో వెదిక అంతా శూన్యము, చివరికి నువ్వే నావే సదాకాలము. మరలా నీతో నేను జీవిస్తాను సదాకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలోని ఎన్నో వెదిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడిచి నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయము దేవా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయము దేవా. నువ్వే నా ప్రాణదాతవు, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణదాతవు.
నీతో ఉంటే జీవితం. చెప్తామండి అందరూ కూడా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల భయం. నీతో ఉంటే జీవితం పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను. మరొకసారి అద్భుతమైన మాటలు, ఆత్మతో సత్యముతో ప్రతి మాటలో కూడా సత్యాన్ని గ్రహిద్దామండి. నువ్వే
చప్పట్లు కొడుతుంది. నోరు ఇవ్వాలి, నోటితో స్తుతించాలి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా శ్రద్ధగా ఆచరించాలి. ఆత్మపూర్ణులు, ఆత్మపూర్ణులు. ఒక్క మాట చెప్పాలి. బ్రదర్స్, ఎవరైనా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా సిగ్గుపడతారా? దయచేసి కూర్చోండి. నా ప్రాణ రక్షకుడు అనే వాళ్ళు ఆరాధించి నాకు ఒక బ్రతికనిచ్చిన దేవుడు. ఈరోజు నేనేమై ఉన్నాను? అది ఉచితమైన కృప, దేవుని ఉచితమైన కృప. వెళ్ళాలి, నీ యొక్క స్వరం పరలోకం వెళ్ళాలి, నీ ఆత్మనాదాలు పరలోకం వెళ్ళాలి. ఆత్మతో ఆత్మపూర్ణై నిజమైన బలి ఎవరైతే రచిస్తున్నారో చేతగడ్డ పైకి ఎవరైతే నిర్దోషులో, ఎవరైతే నిజముగా నాయనా నా ప్రాణనాథుడిని నేను ఆరాధన చేస్తున్నానని నిందారహితంగా ఎవరైతే ఆరాధన చేస్తున్నారు, ఈ యొక్క గొప్ప సమృద్ధి, ఆరోగ్యము, క్షేమము, సమృద్ధిగా కృపరించను. ఎవరు నీ బిడ్డలో, ఎవరు నీ వారు కాదు నీకు తెలుసుకుంది. చెప్పలు కొడదామన్నా మహిమగల మహారాజుకు నేనేమై ఉన్నానో అది దేవునికి ఉచితమైన కృప. నేనేమై ఉన్నానో అది దేవుని ఉచితమైన కృప. మీతో ఉంటే జీవితం వేదనైనా సరే అది నిజంగానే రంగుల వలయం, బాటేదైనా సరే పువ్వులమయమే. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇది ముళ్ళబాట అండి, చాలా డేంజరస్, యేసు ప్రభుని వెంబడిస్తే చాలా చాలా కష్టం, అన్నీ శ్రమలే. కానీ శ్రమలో దాగి ఉన్న సిరులు తెలియడం లేదు. శ్రమలో ఉన్న సిరులు, ముళ్ళలో ఉన్న పువ్వులు తెలియడం లేదు. ముళ్ళే అనుకుంటారు, శ్రమలే అనుకుంటారు. ఈ బాట శ్రమలే, వేదనలు, రోగాలు. బాబోయ్ చాలా కష్టం, క్రైస్తవుడి జీవితం చాలా కష్టం బాబోయ్. కానీ బాట ఏదైనా సరే రంగుల వలయమే. నడుస్తున్న కొద్దీ ఒక శ్రమలో మనకి విడుదల వచ్చి
ఒక ఆశీర్వాదం పొందుకోగానే మనం ఏమనుకుంటాం, అబ్బా ఈ శ్రమే వచ్చింది కానీ ఎంత ఆశీర్వాదం ఉంది అనుకోలేదు. బాట ఏదైనా రంగుల వలయమే, వేదనైనా సరే పువ్వుల వలయమే. అది గమనించట్లేదు చాలా మంది. మోకాళ్ళ మీదకి వెళ్దామా? మోకాళ్ళ మీదకి వెళ్దాం. చాలా కష్టంగా ఉందండి. మేము నడిచే దారి, మేము వెళ్తున్న బాట చాలా కష్టమైంది. క్షణ క్షణం కూడా భయం. అపోజిట్ పౌలు అంటాడు, వెలుపట పోరాటాలు, లోపల భయం భయం భయం. ఏం తప్పు చేశాడు? అపోజిట్ పౌలు చేసిన తప్పులేంటి? నీతి, యథార్థత, భక్తి జీవితం. కానీ ఏమంటున్నాడు? లోపల భయాలు, వెలుపట పోరాటాలు, శత్రువులతో పోరాటాలు, శత్రువులతో పోరాటాలు. కానీ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు, నా యొక్క అంతాన్ని మేము తుదముట్టించాను, ఇక మీదట నా కొరకు ఒక జీవ కిరీటం సిద్ధంగా ఉంది అని అపోజిట్ పౌలు మంచి మాట చెప్తున్నాడండి. ఈ లోకంలో నీతిమంతుడి కట్ట ఈ లోకం యోగ్యమైంది కాదట. మొన్న మేము పడుకునేటప్పుడు అమ్మతో నేను అంటున్నాను, ఈ లోకం నీతిమంతులకి ఎలాంటి యోగ్యమైందేనండి. యోగ్యమైందే, బ్రతకగలడు, ఎందుకు బ్రతకలేడు అంటే బైబిల్లో ఇలా ఉంది, నీతిమంతుడికి ఈ లోకం యోగ్యమైంది కాదని. అంటే అర్థమవుతుంది ఆ మాట, బైబిల్లో ఉంది ఈ మాట. నీతిమంతుడికి ఈ లోకం యోగ్యమైంది కదా. రాసిన క్రిస్మస్ పాటలో ఈ వర్డ్ ఉంటుందండి, ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైనది కాదు. అంటే యోహాను 4:5 ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైనది కాదు. నీతిగా బ్రతకాలి, యేసే నిజముగా వెంబడించాలంటే అందరూ టార్గెట్ చేస్తారు నిన్ను. బ్రతకనెవరండి? బ్రతకనెవరు? యేసు ప్రభుని ఎందుకు సిలువ వేశారు? వీళ్ళలో నాకు ఏ తప్పు కనబడలేదు, ఈయన ఎందుకు సిలువ వేయమంటున్నారు? ఎంత ఎంత మనుషులు ఎంత డేంజర్ అంటే, ఎంత భయంకరమైన మనుషులు అంటే, మా దాకా వస్తే గాని యేసు ప్రభు యొక్క ఆయన వెళ్ళిన భయంకరమైన పరిస్థితులు మాకు అర్థం అవ్వలేదు. అంతే కదా, మన దాకే వస్తే గాని ఇతరుల యొక్క బాధ అర్థం అవ్వదు. యేసు ప్రభుని ఆయనతో పోల్చుకోవడానికి అసలు అర్హులం కాదు. ఆయన యొక్క కాలు యొక్క దుమ్ముకు కూడా పనికిరం అలాంటి వాళ్ళు. కానీ నన్ను వెంబడిస్తున్న నువ్వు కూడా, నన్ను ఈ లోకం ఫస్ట్ దూషించింది కనుక నిన్ను దూషిస్తుంది. నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి ఈ లోకం నువ్వు కూడా ఇష్టపడదు ఈ లోకానికి. నీతిమంతునికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఈ లోకంతో మనం కలిసిపోతే మనం సేఫ్ అండి, అంటే ఈ లోకం వరకే. కానీ మనం రెడ్ జోన్లోనే ఉన్నాం. ఏదో ఒక రోజు ఈ లోకంతో కలిసిపోతే నరకానికే రెడ్ జోన్లోనే ఉన్నాం. ఈ లోకంతో కలిసిపోము అని చెప్పి మనం ప్రత్యేకంగా ఉంటాం కదా, అప్పుడు చాలా చాలా భయంకరం మనం ఎదుర్కోవాలి. ఈ యొక్క వ్యక్తిలో ఏ పాపంలో కనబడలేదు. మహారాజా అంటున్నాడండి, ఏ పాపం, ఈయనకి మరణ శిక్ష విధించే అంత పాపమే లేదు ఈయనలో, యేసు ప్రభులో. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, అందుకే అన్నాను ఎంత ఎంత భయంకరమైన అంటే మనుషులు ఏమంటున్నారు, ఒక గజితంగా ఒకడు ఉన్నాడు, సరే మనకు ఒక వాడుక కదా, ఈ యొక్క పస్కా పండుగకి ఒకరిని విడుదల చేస్తాం, ఒకరిని శిక్షిస్తాం. సో అలాంటప్పుడు నేను ఈయన విడుదల చేయాలనుకుంటున్నాను, మీకు ఇష్టమేనా? లేదు లేదు లేదు, కుదరదు. ఎవరు కావాలట? మనకు ఎప్పటి నుంచో ఒక గజితంగా ఉన్నాడు స్టేషన్లో, ఒక గజితంగా ఉన్నాడు, ఎప్పటి నుంచో జైల్లో ఉన్నాడు. ఆయనకి ఏంటట, ఆయన హిస్టరీ ఏంటి, ఆయన బయోగ్రఫీ, ఆయన హిస్టరీ ఏంటని తీస్తే ఒక భయంకరమైన ఇంటర్నేషనల్ దొంగ, క్రిమినల్, భయంకరమైన పాపాలు చేశాడు. ఆయనైనా బయటికి విడుదల చేసేయండి అంటే ఒక పాపాత్ముడు కావాలని కోరుకుంది లోకం, ఒక నీతిమంతుడు వద్దట. అందుకే దేవుడు ముందే చెప్పాడు, నీతిమంతునికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఆ దొంగ ఉన్నాడు కదా, ఆ దొంగను బయటకు వదిలేయండి, కానీ ఈ నీతిమంతుడిని సిలువ వేసేయండి. మరి మామూలు సిలువ వేయకూడదు, కఠినంగా. ఏం తప్పు చేశాడంటే ఈయన ఏమంటున్నాడట, ఈయన నిజంగానే దేవుని కుమారుడు, అదే మాట చెప్పాడు, నేను దేవుని కుమారుడిని అని చెప్పినందుకు దేవదోషం చేస్తున్నాడు కనుక ఇది ఒకటి దొరికింది మనకి, దేవదోషం చేస్తున్నాడని
ఈ సాకుతో దేవదూషణ ఒక నోటి మాటతో అనే మాటకి ఎంత శిక్షించారండి యేసు ప్రభుని. అందుకే ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైంది కాదు. చాలా ఎదుర్కోవాలి. చాలా మంది నిల్చోలేరండి, వెనక్కి వెళ్ళిపోతారు. మనం పరీక్షించుకొని మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒకరోజు మనల్ని వదిలేస్తారు. కానీ అంతవరకు మనల్ని ప్రేమించే దేవుడిని మనం గట్టిగా పట్టుకోవాలండి. పట్టుకుందామా? మరొకసారి మోకాళ్ళ మీదకి వెళ్దామా? కన్నీటితో ఆయన పాదాలు కడుగుదామా? జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేదు, దయ లేదు. ఎవరు కావాలి మనుషులకి? ఈ జాలి లేని మనుషులకి ఎవరు కావాలట? బరబ్బా కావాలి, ఆ దొంగ కావాలి, ఆ క్రిమినల్ కావాలి. సంవత్సరాల తరబడి జైల్లో మొగ్గుతున్నాడు కదా, ఎన్ని చేశాడు, ఎన్ని పాపాలు చేసిన ఆయనైనా మాకు కావాలి. కానీ ఎవరిని శిక్ష వేయించాల? ఎవరిని చంపాలట? ఒక నీతిమంతుని చంపాలట. జాలి ఉందా అండి ఈ లోకానికి? దయ ఉందా అండి ఈ లోకానికి? మిమ్మల్ని దూషించే ముందు నన్ను ద్వేషించింది ఈ లోకం. నాకేం జరుగుతుందో నీతిమంతులకి అదే జరుగుతుంది. కానీ మిమ్మల్ని విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు అనేక మంది అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు, అక్రమాలకి సపోర్ట్ చేస్తున్నారు, నీతిమంతులకు వ్యతిరేకంగా నిల్చుంటున్నారు, అబద్ధాలు చెప్తున్నారు నీతిమంతుల మీద. ఇది ఆనాడు యేసు ప్రభు నుంచి కూడా జరుగుతుంది, ప్రవక్తల నుంచి, పరిశుద్ధుల నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఈరోజు మందాక వచ్చింది పరిస్థితి. అయితే నువ్వే వైపు ఉన్నావు, నువ్వే వైపు ఉన్నావు. బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? చెందేను నా దీన హృదయము. కాలిలేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను రెండు చేతుల పైకి చెప్తామండి. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా.
లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. ఎవరు కావాలండి ఈరోజు క్రైస్తవులకి? ఎవరు కావాలి? ఎక్కువ మంది ఉన్నారు, డబ్బు ఉంది, మంచి పదవి ఉంది, పేరుంది. ఎవరు కావాలి? ఎవరు కావాలి? బరబ్బాయే కావాలి కదండి. బరబ్బా కావాలి. రొట్లు తిన్నారు, కళ్ళు వచ్చాయి, కాళ్ళు వచ్చాయి, చనిపోయిన వారు లెగిశారు. వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇగో ఈ నీతిమంతుడు సిలువైన. ఏం చేశారు తప్పు? ఏం తప్పు చేశారు ఈయన? ఏం తప్పు చేశారు? శాస్త్రులు పరిసయ్యులు పగతో రగిలిపోతున్నారు. దేవుని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మంచి పేరుంది ఆయనకి. యేసు ప్రభుకి సమాజంలో మంచి పేరుంది. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన మాటలు మంచి మాటలు బ్రతుకులు మారుస్తున్నాయి, జీవితాలు మారుస్తున్నాయి. పగతో రగిలిపోతున్నారు. ఏం చెప్పారు? ఆ దొంగ కావాలి, మాకు దొంగ కావాలి. దొంగతనాలు చేసినా పర్వాలేదు, అక్రమాలు చేసినా పర్లేదు, ఎంతమందిని చంపినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, ఆ దొంగే కావాలి మాకు. ఈరోజు క్రైస్తవులు అలా ఉన్నారండి. నీతిమంతుల పక్షాన చాలా తక్కువ మంది ఉన్నారు. నీతిమంతుడైన యేసు ప్రభు పక్షాన కొంతమంది స్త్రీలు ఉన్నారండి. యేసు ప్రభు పక్షాన కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఏడుస్తున్నారు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి. సిలువ వేయబడినప్పుడు ఆయన పాదాల దగ్గర ఏడుస్తున్నారు, కన్నీరు కన్నీరు మున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో ఈయన ఏ పాపం చేయలేదు, దేవుని కుమారుడు. కొంతమందే ఉన్నారు చూసారా, అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని కుమారుడైన యేసు ప్రభు పక్షాన సిలువ వేసినప్పుడు, ఆ సమాధిలో పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు? కురేనేడైన యేసు ఉన్నారు, ఒక 3-4 స్త్రీలు ఉన్నారు, 4-5 ఉన్నారు. ఆఖరికి శిష్యులు కూడా పారిపోయారు. బరబ్బా వైపు ఎంతమంది ఉన్నారు? ఒక దొంగ వైపు ఎంతమంది ఉన్నారు? ఓ లోకమంతా దొంగ కావాలట, లోకమంతా దొంగ కావాలి. ఈరోజు మా పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. కొంతమంది మా వైపు ఉన్నారు, లోకమంతా వాళ్ళ వైపు. కానీ మృత్యుంజయుడిగా లేచిన యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, నేను లోకాన్ని జయించాను, మీరు ధైర్యం తెచ్చుకోండి. గట్టిగా చెప్పాలి కూడా దేవనిస్తాం. హల్లెలూయా. నేను లోకాన్ని జయించాను, మీరు తల ఎత్తుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. లోకాన్ని జయించి తిరిగి లేచాను. లోకమంతా తలదించుకుంది, వీళ్ళందరూ కూడా తలెత్తుకున్నారండి. మగ్దలేని మరియా, సలోమి, సూసన్న, వీళ్ళందరూ కూడా పరుగులెత్తి చెప్తున్నారు యేసు ప్రభు తిరిగి లేచాడని. వెళ్ళి పరిగెత్తి వెళ్ళి చెప్పండి. ఎవరు గెలిచారు? న్యాయం గెలిచిందా, అన్యాయం గెలిచిందా? న్యాయమే గెలుస్తుంది. కాకపోతే చాలా కష్టపడ్డారు యేసు ప్రభు. ఆయన కష్టపడ్డారు కాబట్టి అంత మనం కష్టపడ అవసరం లేదు. ఎంత మంచి దేవుడు మనకు దొరికాడండి. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి.